మరో ప్రశ్న చూద్దామండి. బట్టిప్రోల్ నుండి హనుమదాస్ గారు పంపించారు. నదిలో అస్థికలు ఎందుకు కలుపుతారు అని అడుగుతున్నారు. బుద్భుతవంతమైనటువంటి ఈ మానవ జీవితం ఏ నిమిషానైనా సరే పగిలిపోవచ్చు. ఇలా మానవ జన్మ ఎత్తడం అనేది ఎన్నో జన్మల సుకృత పుణ్యఫలం. అసలు మానవ అనేటువంటి పదంలోనే చాలా విశేషం ఉంది. మా అంటే మాయ, నా అంటే లేకుండా, వా అంటే వర్తించటం. మాయామేయ జగంబె నిత్యమని మది సంభావించదన్ గాని అంటారు. సత్యహరిశ్చంద్రుడు అంతటి వాడు అన్నాడు. అటువంటి సత్యహరిశ్చంద్రుడే ధర్మం కోసం సత్యాన్ని పరిరక్షించడానికి కాటికాపరిగా ఆయన ఉద్యోగం చేశాడు. ఈ కాటికాపరి తత్వంలో దాగిన పరమార్థ లక్షణం ఇక్కడ మనం గ్రహించాలి. ఈ మాయా అనే పదాన్ని నుంచి బయలుపడి ఈ జీవితం నీటి బుడగా ఈ ఆత్మ సంస్కారవంతంగా తయారు చేసుకోవడానికి మానవుడికి పుత్రుడు జన్మించినట్లయితే, అంటే ఒక తండ్రికి పెద్ద కుమారుడు గనక ఉన్నట్లయితే ఆ కుమారుడు తప్పనిసరిగా తండ్రి మరణించిన తదుపరి చేసేటువంటి ప్రక్రియా తత్వం చాలా విశిష్టవంతమైనది భారతీయ సంస్కృతిలో. ఆ యొక్క అస్థికల్ని గనక పవిత్ర నదీ తీర ప్రాంతంలో గనక నిమజ్జనం చేసినట్లయితే జన్మరాహిత్యం కలుగుతుంది అని శాస్త్రం. మరలా జన్మ అనేది ఉండకుండా మోక్షప్రాప్తికి ఆస్కారం జరగడానికి ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టే పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి ఆ గంగలో గనక ఈ నిమజ్జనం వీరి యొక్క అస్థికల్ని గనక కలిపినట్లయితే ఆ చనిపోయినటువంటి ఆత్మ సౌఖ్యవంతమైనటువంటి ప్రభావంతో పునీత తత్వాన్ని పొంది చక్కటి యోగవంతమైనటువంటి దైవ సాన్నిధ్యంలోనే ఉండటానికి ఆస్కారం ఉంటుంది సుమా అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థం. అందుకే పరమేశ్వరుడు విభూతి రాసుకుంటాడు ఒళ్ళంతా కూడా. ఎందుచేత ఈ దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఏనాటికైనా శ్మశానంలో బూడిదయ్యేదయ్యేనయ్యా అని చెప్పడానికి. అందుచేత జ్ఞానైశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి పరమేశ్వరుని సన్నిధి మహా శ్మశాన వాటికగా చెప్పారు కాశీ దివ్యక్షేత్రాన్ని. ఆ కాశీ గంగలో గనక అస్థికల్ని గనక కలిపినట్లయితే జన్మ రాహిత్యం జరుగుతుంది, మరల పుట్టుక అనేది జరగదు. మోక్షప్రదమైనటువంటి ఆత్మజ్ఞాన తత్వంలో ఆ జీవుడు పరమేశ్వరుని చెంతకు చేరుతాడు అని మన భారతీయ సనాతన సంస్కృతి చెప్పేటువంటి కంటికి కనిపించినటువంటి గొప్ప విశేషం ఇది. ఇదేమన్నా కంటికి కనిపిస్తుందండి, చచ్చిపోయినా ఎక్కడో పోతాడు, ఇవన్నీ నా ఊరికే చెప్పేవి కానీ డబ్బులు ఖర్చు పెట్టడం తప్పితే ఏముందండి అంటే చాలా పొరపాటు అన్నమాట. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వారికి మనం ఉత్తరం రాస్తే అడ్రస్ ఏ విధంగా అయితే చేరుతుందో ఆ విధంగానే ఆ దివ్యధామంలో గోత్రనామాలు చదివి అస్థికల్ని కనుక అలా విడిచినట్లయితే పవిత్రవంతమైనటువంటి పరమేశ్వర సన్నిధికి ఆత్మ చేరి తీరుతుంది. ఆత్మ శాశ్వతమైనది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, నీరు తొడుపజాలదు, అగ్ని దహింపజేయజాలదు అని కృష్ణ పరమాత్మ కూడా ఆత్మజ్ఞాన తత్వరీత్యా చెప్పిన విశేషాంశాన్ని గుర్తుపెట్టుకొని బుద్భుతవంతమైనటువంటి మానవ జీవితంలో
సంస్కారవంతమైనటువంటి కార్యక్రమాల్లో మానవుడు చనిపోయిన తర్వాత పవిత్రవంతమైనటువంటి నదుల్లో వాటిని గనక నిమజ్జనం చేసినట్లయితే ఆ జీవునికి చక్కటి యోగవంతమైనటువంటి స్వర్గయోగం కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం.